బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజుకొక కొత్త రికార్డును సృష్టిస్తూ కొండెక్కి కూర్చుంటోంది. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1,22,020 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,11,700కు చేరుకుంది. 3 రోజుల్లోనే 3,000కు పైగానే బంగారం ధరలు పెరిగాయి. ఏప్రిల్ 21న చరిత్రలోనే తొలిసారిగా 1,00,000 మార్కును దాటింది బంగారం ధర. తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది. బంగారం తరహాలోనే వెండి ధరలు కూడా కొండెక్కి కూర్చుంటున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 1,50,000గా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపు, యుద్ధ పరిస్థితుల వల్ల పసిడి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఫ్యూచర్లో 1,50,000కు 24 క్యారెట్ల తులం బంగారం ధర చేరే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు వ్యాపారులు. దీంతో కస్టమర్స్ ను ఆకర్షించేందుకు లైట్ వెయిట్ జ్యువెలరీని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి జ్యువెలరీ షోరూమ్స్. ధన త్రయోదశి, దీపావళి మీదే ఆశలన్నీ పెట్టుకున్నామంటున్నారు జ్యువెలరీ షోరూమ్స్ నిర్వాహకులు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, మనం చూస్తూనే ఉన్నాం గోల్డ్ రేట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్ కి అసలు గోల్డ్ అంటే ఒక అందని ద్రాక్షగా మారనుందా? సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎస్ రాధిక, బంగారం కొనుగోలు చేయాలంటేనే ప్రజలు 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. భారీగా పెరిగిపోతున్నటువంటి ఈ బంగారం ధరలు ప్రతి ఒక్కరిని కూడా బెంబేలిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలైతే బంగారం కొనలేము అనేటువంటి ఒక ఆలోచనకి కూడా వచ్చేశారు. అసలు కనీ విని ఎరగని రీతిలో రోజు రోజుకి క్రమక్రమంగా మనకి బంగారం ధరలు అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. 2-3 రోజుల వ్యవధిలోనే 3,000 చేంజ్ను కూడా మనం చూస్తున్నాము. 2-3 రోజుల క్రితం వరకు కూడా చూసుకున్నట్లయితే కూడా పసిడి ధరలు మనకి 24 క్యారెట్ల బంగారం ధర 1,20,000గా ఉంది. కానీ ప్రస్తుతం చూస్తే 1,24,000 మార్కుని కూడా దాటింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే మొన్నటి వరకు కూడా 1,07,000 ఉంది. ఇప్పుడు 1,11,000 మార్కును కూడా చేరింది. సో క్రమక్రమంగా ఈ ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే సూచనలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఒకవైపు చూసుకున్నట్లయితే కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్నటువంటి భారీ సుంకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఆయన దాదాపు 50% పెంచేసి 50% టారిఫ్లను కూడా విధించడం జరిగింది. వీటి ప్రభావం కూడా బంగారం ధరల మీద అధికంగా కనిపిస్తోంది. సో సాధారణ మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలి అంటేనే వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 21వ తారీఖున 1,00,000 మార్కుని క్రాస్ చేసింది బంగారం ధర. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడటం లేదు, ముందుకు పరుగులు పెడుతూనే ఉంది. అయితే ఆ తరహాలోనే మనకి 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా 1,00,000 మార్కుని క్రాస్ చేశాయి. సో 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారం ఈ రెండు కూడా ప్రస్తుతం 1,00,000 మార్కుని క్రాస్ చేసి ఒకటేమో 1,24,000 ఉంటే ఇంకొకటేమో 1,11,000కు కూడా చేరింది. ఇది భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే సూచనలు కనిపించట్లేదు అని కూడా మనకు బంగారం వ్యాపారులు కూడా చెప్తున్నారు. అంటే ప్రతిరోజు మనం బంగారం ధరలలో హెచ్చు తగ్గులు అనేవి చూస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా 200-300, 400-500 అయితే కనిపిస్తూనే ఉంటుంది. కానీ ప్రస్తుతం చూస్తే నిమిషాల వ్యవధిలోనే, గంటల వ్యవధిలోనే ధరలు మారిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉదయం మనకి 1,23,700 ఉంది, ప్రస్తుతం 1,23,900 కూడా వచ్చేసింది. అంటే మనకి ప్రతిరోజు దాదాపు 1,000 రూపాయల వరకు కూడా చేంజ్ అనేది మనం చూస్తున్నాము. సో ఈ సంవత్సరంలోనే 1,50,000 మార్కును క్రాస్ చేస్తుంది అనేది కూడా వ్యాపారులు వేస్తున్నటువంటి అంచనా. కానీ వారి అంచనాలను కూడా తారుమారు చేస్తూ ఇది ఇంకో 1-2 నెలల్లోనే మనకు 1,50,000 మార్కుని క్రాస్ చేస్తుంది అని చెప్పుకోవడంలో ఎట్లాంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే ప్రస్తుతం భారీగా పెరుగుతున్నటువంటి బంగారం ధరలు ప్రతి ఒక్కరిని కూడా అయోమయ పరిస్థితుల్లోకి మారుస్తున్నాయి. అంటే ఎప్పుడు బంగారం కొనాలి, బంగారం తగ్గుతుందా లేదా అని సామాన్య ప్రజలు ఆలోచనలలో అయితే ఉన్నారు. కానీ వాళ్ళ ఆలోచనల్ని తారుమారు చేస్తూ ప్రస్తుతం బంగారం ధరలు పైకే పోతున్నాయి. సో కొనాలనుకుంటే ఇదే మంచి తరుణం, ఇప్పుడే కొనాలి అని కూడా బంగారం దుకాణాల వ్యాపారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం 1,23,000గా ఉంది. ఇది భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే సూచనలు అయితే కనిపించట్లేదు. సో మనకి మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కూడా అంటే ఒక 1-2 నెలల వరకు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర 90,000 లోపే ఉంది. కానీ ఇప్పుడు అది కూడా 90,000
12,000 మార్కును క్రాస్ చేసి 1,11,000కు చేరుకుంది. సో ఇంకో 2-3 రోజులు అయితే అది 1,15,000కు చేరేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రోజే ఇప్పుడే కొంటే మంచిది అనేది కూడా బంగారం దుకాణాల వ్యాపారులు అయితే చెప్తున్నారు. ఇటు అనలిస్టులు కూడా అదే మాట చెప్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలు, అదేవిధంగా ఈ సుంకాలు, వీటన్నింటి ప్రభావం కూడా బంగారం ధరల మీద అత్యధికంగా కనిపిస్తా ఉంది. సో రోజు రోజుకి ఇవి పెరుగుతున్నాయి తప్ప తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రానున్న రోజులు ధనత్రయోదశి, దీపావళి. సో సాధారణంగా తెలుగు ప్రజలు పండుగలు, అదేవిధంగా శుభకార్యాలు, పెళ్లిళ్ళు ఈ సీజన్లలో కంపల్సరీ ఎంతో కొంత బంగారం అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ పెరుగుతున్న బంగారం ధరలు, పెరిగిన బంగారం ధరలు వారితోటి ఆ బంగారం కొనాలంటే కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అసలు సాధారణ మధ్యతరగతి ప్రజలైతే ఒకప్పుడు వారు డబ్బునంతా పొదుపు చేసుకొని 1 తులం 2 తులాలు కొందామని చెప్పేసానని అనుకుంటే ఇప్పుడు వాళ్ళు 1 గ్రాము బంగారం కొనాలంటేనే అది 12,000గా ఉంది. సో సాధారణ మధ్యతరగతి ప్రజలు నెలకి ఒక 30-40 వేలు సంపాదించే వాళ్ళు తులం బంగారం కొనాలంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సాధారణ మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్ష లాగానే బంగారం మారిపోయింది అనేది ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే 1,00,000 మార్క్ ని క్రాస్ చేసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా వెనుకడిగేశారు, ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే పెళ్లిళ్ళు, శుభకార్యాలు, అదేవిధంగా పండుగల సమయంలో ఎంతో కొంత బంగారం కొంటూ ఉంటాము. ఇక కూతుర్లకి కూడా పెళ్లిళ్ల సమయంలో బంగారం అనేది పెట్టుపోతల్లాగా పెడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం చూసినట్లయితే కూడా బంగారం పెట్టే పరిస్థితులు కనిపించట్లేదు. సో 10 తులాలు బంగారం పెట్టే వాళ్ళు ఇప్పుడు 4 తులాలు 5 తులాలు ఇవి పెట్టాలన్నా కూడా 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలకు మించే ఖర్చు అవుతుంది. కాబట్టి సాధారణ మధ్యతరగతి ప్రజలైతే ఇప్పట్లో మేము బంగారం కొనలేము అని అంటున్నారు. కానీ బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం పెరుగుతున్నారు. మనకి బంగారం ధరలు పెరిగినప్పుడు ఆ బంగారం షాపుల యజమానులకైతే ఎంక్వైరీ కాల్స్ కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా అంటే ఇప్పుడు కొనొచ్చా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అనేది అయితే మనకి ఆ బంగారం దుకాణాల యజమానులు చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఎనలిస్టులు కూడా కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి, ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుందే తప్ప తగ్గే సూచనలు అయితే కనిపించట్లేదు అని పదే పదే అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే కూడా బంగారం ధరలు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలకు బంగారు ఆభరణాలకు ఎనలేని అనుబంధం అనేది ఉంటుంది. కానీ ప్రస్తుతం బంగారం ధరలు పైకి పోయి బెంబేలెత్తిపోయే విధంగా చేస్తున్నాయి తప్ప తగ్గే సూచనలు మాత్రం కనిపించట్లేదు. రాధిక. రైట్, థ్యాంక్ యూ అంజుమా. రైట్, బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అయితే 24 క్యారెట్ల బంగారం ధర 1,22,000 వరకు చేరుకుంది. త్వరలోనే ఇది 1,50,000 మార్కును కూడా దాటే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వచ్చే ధనత్రయోదశి అలాగే దీపావళిని దృష్టిలో పెట్టుకుని కూడా మరోవైపు షోరూమ్ యజమానులు లైట్ వెయిట్ జ్యువెలరీని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇదే ఇంకా రైట్ టైం అంటూ కూడా నిపుణులు